ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా. ఓం శ్రీ సాయిరామ్. నవవిధ ప్రవర్తనా నియమావళి. ప్రతిదినము జపము ధ్యానము చేయుట. వారమునకొక పర్యాయము కుటుంబ సభ్యులతో కూడి ఇంటిలో భజన నిర్వహించుట. కుటుంబ బాలబాలికలను బాల వికాస్ క్లాసులకు విధిగా పంపవలెను. సంస్థ నిర్వహించు భజన లేక నగర సంకీర్తనలో కనీసము నెలకొకసారైనా పాల్గొనుట. సంస్థ నిర్వహించు సేవ మరియు ఇతర కార్యక్రమములలో పాల్గొనవలెను. నిత్యము సాయి సాహిత్య పఠనము. ప్రతి ఒక్కరితో మృదువుగా ప్రేమతో మాట్లాడవలెను. ఇతరుల గురించి, ముఖ్యముగా వారు లేనప్పుడు చెడుగా మాట్లాడకుండుట. నిత్యము పిడికెడు బియ్యము తీసియుంచి నారాయణ సేవకు వినియోగించవలెను. మరియు ఆహారమును వృధా చేయని అలవాట్లను కలిగియుండవలెను. కోరికలపై అదుపు సూత్రాన్ని అమలు జరిపి తద్వారా పొదుపు చేసిన దానిని మానవ సేవకు ఉపయోగించుట. ఇది 1వది 2వది నవవిధ ప్రథం. ఓం శ్రీ సాయిరామ్. నవవిధ ప్రవర్తనా నియమావళి. 1వది ప్రతిదినము జపము ధ్యానము చేయుట. 2వది వారమునకొక పర్యాయము కుటుంబ సభ్యులతో కూడి ఇంటిలో భజన నిర్వహించుట. 3వది కుటుంబ బాలబాలికలను బాల వికాస్ క్లాసులకు విధిగా పంపవలెను. 4వది సంస్థ నిర్వహించు భజన లేక నగర సంకీర్తనలో కనీసము నెలకొకసారైనా పాల్గొనుట. 5వది సంస్థ నిర్వహించు సేవ మరియు ఇతర కార్యక్రమములలో పాల్గొనవలెను. 6వది నిత్యము సాయి సాహిత్య పఠనము. 7వది ప్రతి ఒక్కరితో మృదువుగా ప్రేమతో మాట్లాడవలెను. 8వది ఇతరుల గురించి, ముఖ్యముగా వారు లేనప్పుడు చెడుగా మాట్లాడకుండుట. 9వది నిత్యము పిడికెడు బియ్యము తీసియుంచి నారాయణ సేవకు వినియోగించవలెను. మరియు ఆహారమును వృధా చేయని అలవాట్లను కలిగియుండవలెను. కోరికలపై అదుపు సూత్రాన్ని అమలు జరిపి తద్వారా పొదుపు చేసిన దానిని మానవ సేవకు ఉపయోగించుట.